पहले ऐसा रेट दिया था, एक करके रेट सी एटम में लगा देते हैं। उसने क्या करना 4000 घर है, एक माँ को एक बच्चा ही देता नहीं, तो इस इसमें भी आपको చూడనా ఓకేనా ఈయన ఐస్ ఫ్యాక్టరీ లేదా బాలాజీ ఆ సందులో ఉండమ్మా ఇంకా అంటాడా చంద్రబాబు నాయుడు సార్ ఇస్తాను మా సీఎం గారు తెలుసు కదా ఐస్ ఫ్యాక్టరీ రోడ్డు మీద పైపక్క వీధి విధాలు కాదు పైపక్క వీధి రాదు ఓకేనా హలో హలో వస్తాను పిలిచి రోడ్డు మీద ఇక్కడ నలుగురు ఉన్నారు కొట్టేది అన్న ఇల్లు లేదు చేసి ఉండాలి కాబట్టి ఎంతో ప్రదర్శనగా తీసుకున్న ఈ పింఛన్ల పండుగ 1వ తేదీన మన ప్రభుత్వం ఏర్పడే 2 ఏళ్ల కాలంలో ప్రతి నెల ఆదివారం అనగా ఒకరోజు ముందే అంటే 1వ తేదీ ఆదివారం అంటే 30వ తేదీనే పింఛన్లు ఇస్తూ మేము నాయకులం కార్యకర్తలు అందరూ కలిసి ఎంతో ఒక పండుగ వాతావరణంలో ప్రతి నిరుపేదకు ప్రతి మహిళకు అక్కకు అన్న తమ్ములందరికీ హ్యాండిక్యాప్స్ ఇస్తూ రెండోది ఏమంటే ఒక కొడుకు కూడా ఈ రోజుల్లో చూడని పరిస్థితుల్లో ఒక పెద్ద కొడుకులా అన్నలాగా ఈ మహిళలకు హ్యాండిక్యాప్స్ అయితే ఇస్తూ ప్రజల పండుగ వాతావరణంలో జరుపుకుంటున్న ఈ రోజు ఎంతో గొప్ప విషయం. ఈ 4000 అనేది ఇంతకు మునుపంతా ప్రభుత్వాలన్నీ 2000 కాడ నిలబడి ఉన్నాయి. అంటే ఈ పింఛన్ అనే కార్యక్రమం మొదలుపెట్టడం మన ఎన్టీ రామారావు గారు 1982లో మార్చి 29న పార్టీ ఆవిర్భావం రోజే పింఛన్ల పంపిణీ అనే కార్యక్రమం మొదలుపెట్టింది మా టీడీపీ ప్రభుత్వమే. తెలుగుదేశం పార్టీ అని తెలియజేస్తూ గౌరవం ఎంతో సంతోషిస్తూ మా చంద్రబాబు నాయుడు గారు 4000 రూపాయలు చేశారంటే ఎంతో సంతోషకరమైన విషయం. ఈ పింఛన్లు తీసుకునే వాళ్ళందరూ ఎంతో ఆనందకరంగా సంతోషిస్తున్నారు. మన మినిస్టర్ రాంప్రసాద్ కన్నా ఆధ్వర్యంలో మన చనమకుపల్లి మన టీడీపీ నాయకులు అందరం కలిసి పాల్గొని ఈ కార్యక్రమాన్ని రాయచూటి మండలం చనమకుపల్లి గ్రామంలో పింఛన్న కార్యక్రమంలో పాల్గొన్నాము. మనము 31వ తేదీనే సెలవు అయితే 1వ తేదీ సెలవు అయితే 31వ తేదీనే చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మనకు ఒక రోజు ముందే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు పోయిన ప్రభుత్వంలో వచ్చేసి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 10వ తేదీ వరకు పింఛన్లు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం అట్లా లేకుండా 1వ తేదీనే ఇవ్వాలని చెప్పి మన సీఎం గారు మనకు చెప్పారు కాబట్టి మనము చేస్తున్నాము.